పట్టణాన్ని కాల్చేశాడో, ఆ పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవదూతలు చెప్పే ముందుగానే, మీరు వెళ్ళిపోండి వెనక్కి తిరిగి చూడకుండా అని అన్నప్పుడు, వాళ్ళు ముందుకు వెళుతూ వీళ్ళ ముగ్గురు ముందుకు వెళ్ళిపోయారు. తండ్రి కుమార్తెలు ఇద్దరును. తల్లి, అయ్యో అక్కడ నా బంగారం ఉండిపోయిందే, అక్కడ నా వెండి పాత్రలు ఉండిపోయినాయే, అవి ఎలా ఉన్నాయో అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిందేమో నాకు తెలీదు. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అది నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉంది, ఉప్పు స్తంభం. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారి ఉండడము ఈనాటికి కూడా అక్కడ మనం చూస్తుంటాం. వెళ్ళొచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఫోటోలు పెడతారు. చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. ఇజ్రాయేల్ దేశాన్ని మీరు చూస్తే ఆ యూట్యూబ్లో మనకంతా కూడా కనిపిస్తుంది. ప్రియులరా, నేను చెప్పేది గాథ కాదు,